10వ తరగతి పూర్తి చేసి ఇంటర్లో జాయిన్ అయ్యే విద్యార్థులు, ఇంటర్ పూర్తి చేసి డిగ్రీ లేదా బీటెక్లో అడ్మిషన్ తీసుకునేవారు, అలాగే 5వ తరగతి తరువాత గురుకుల పాఠశాలల్లో చేరాలని అనుకునే విద్యార్థులు, పై చదువుల కోసం ముందుకు వెళ్లేటప్పుడు కొన్ని ముఖ్యమైన సర్టిఫికేట్లు తప్పనిసరిగా అవసరం అవుతాయి. ముఖ్యంగా, కుల ధృవీకరణ పత్రం, అంటే కాస్ట్ సర్టిఫికెట్, ప్రతి రిజర్వేషన్ కేటగిరీకి చెందిన విద్యార్థులకు చాలా అవసరం అవుతుంది. ఇది సీట్లు, స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి ప్రయోజనాల కోసం ఉపయోగపడుతుంది. అలాగే, ఆదాయ ధృవీకరణ పత్రం, అంటే ఇన్కమ్ సర్టిఫికెట్ కూడా తప్పనిసరి. కుటుంబ ఆదాయం ఆధారంగా ప్రభుత్వ పథకాలు, ఫీజు రాయితీలు, స్కాలర్షిప్స్ పొందడానికి ఇది కీలకం. ఓసీ కేటగిరీకి చెందిన విద్యార్థులకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ కూడా అవసరం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎకనామికల్గా వీక్ సెక్షన్ కింద ప్రయోజనాలు పొందాలంటే ఈ సర్టిఫికెట్ తప్పనిసరి అవుతుంది. చాలా మంది విద్యార్థులు చివరి నిమిషంలో అర్జెంట్గా ఈ సర్టిఫికేట్లు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు, కానీ అప్పటికే ఆలస్యం అవుతుంది. సర్వర్ సమస్యలు, అప్లికేషన్ డిలేలు, వెరిఫికేషన్ టైం వంటి సమస్యలు వస్తాయి. అందుకే, ఇప్పుడే ముందుగానే ఈ సర్టిఫికేట్లను సిద్ధం చేసుకోవడం మంచిది. తద్వారా అడ్మిషన్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సులభంగా ప్రాసెస్ పూర్తి చేయవచ్చు. ముఖ్యంగా, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ అయితే ఏప్రిల్ 1కి ముందు తీసుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే కొత్త ఆర్థిక సంవత్సరానికి అనుగుణంగా సర్టిఫికెట్ మార్పులు ఉండే అవకాశం ఉంది.